ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండబడానికి స్తుతినైనా రాత్రంతా కాచి కాపాడి మీరు ఎక్కలసాటి భద్రపరిచి మరొక దినం ఇచ్చావు. నీ కోటి కోటి స్తోత్రాలు. ఈరోజు మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. మీ కృప మాపై ఉంచి దీవించమని, ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకొని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి పెడుతున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. వాక్యం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 16వ వాక్యం. ప్రియులరా, దేవుడు సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగినవాడు, మహిమా స్వరూపి అయినప్పటికీ ఈ మట్టి మనిషి మొరపెట్టినప్పుడు ఆయనంట మన మొరను ఆలకించి ప్రతి సమస్య శోధన నుంచి, ఇరుకు ఇబ్బంది నుంచి తప్పించి మనల్ని చక్కగా నడిపిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉండి మొరపెడుతున్నారో యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్యకి సమాధానం కలుగును గాక. ప్రతి దుఃఖం సంతోషంగా మార్చబడును గాక. ప్రతి అప్పులు కాడి విరిగిపోవును గాక. ప్రతి అనారోగ్యం తొలగిపోవును గాక. అభిషేకం కలుగును గాక. దేవానికి స్తుతి నైనా ఈ యొక్క నైనా తండ్రి, నా ప్రభా ప్రార్థనలో ఏకీభించిన మమ్మల్ని అందరినీ మీరే జ్ఞాపం చేసుకోమని ఈరోజు నీ సన్నిధి తోడుగా ఉంచి ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహదైశ్యంలో నుంచి ప్రతి అవసరం తీర్చి మమ్మల్ని దీవించి నడిపిస్తున్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.